టెక్నికల్ గా జనం ముందు ఎస్టాబ్లిష్ అయ్యేలాగా కవిత సస్పెన్షన్ కు దారితీసిన కారణాలు ఇవే. కానీ కవిత వైపు ఒక వాదన ఉంది. ఆమె చాలా రోజుల నుంచి చాలా మంది సన్నిహితులతో, తనకు కలిసిన వాళ్ళతో, మీడియా మిత్రులతో షేర్ చేసుకున్న అనేక విషయాలు, బయటికి ఎక్కడా రాని విషయాలు చాలా ఉన్నాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే ఒక ఉమెన్ లీడర్ ఎదుగుతున్నప్పుడు ఆమె చుట్టూ ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను వాటిని మీ ముందు పెడుతున్నాను. December 3, 2023 రోజు కల్వకుంట్ల కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లెటర్ రాసుకుని తన భర్తతో కలిసి తండ్రి కేసీఆర్ కు ఆ లెటర్ ఇచ్చి ఇంకా రాజకీయాల నుంచి వైదొలగాలి అనే నిర్ణయానికి వచ్చి తను వెళ్లారంట. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా కవిత తన సొంత కుటుంబంలో తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారు అనేది ఆమె వివిధ వ్యక్తులకు తన ఆవేదన షేర్ చేసుకున్నప్పుడు చెప్పిన ఒక కీలకమైన ఇంపార్టెంట్ విషయం. దీన్ని ఒకే ఒక ఎగ్జాంపుల్ తో ఆమె ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత? కేసీఆర్ బిడ్డ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేయడానికి దారితీసిన అతి ముఖ్యమైన టెక్నికల్ రీజన్ ఇదే. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేది పోతుంది, ఏం పార్టీ ఉంటేది పోతుంది. యాంటీ పార్టీ ఎవరున్నా సరే వాళ్ళని తీసి అవతల పడేస్తాము అని గతంలో కేసీఆర్ చెప్పిన మాటల్ని కుమార్తె కవితకు కూడా వర్తింపజేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. Kalvakuntla Kavita, that is K. Kavita, daughter of party president and former chief minister K. Chandrasekhar Rao. Right now she has been suspended. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్. 100% డిసిప్లినరీ యాక్షన్ చిన్న ఉండదు. ఈ అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు. సస్పెండ్ చేసిన కొన్ని గంటల్లోనే కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. రాజకీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉన్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా ఆ పార్టీలు సంక్షోభాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. రాజకీయ సంక్షోభాలు కాకపోయినా మనందరి కుటుంబాల్లోనూ అవాయిడ్ చేయలేని కొన్ని సంక్షోభాలు వస్తూ ఉంటాయి. అవి ఆరోగ్యము, ఆర్థికపరమైన కష్టాల రూపంలో. ఒక సాధారణ అనారోగ్య సమస్య చాలు మొత్తం ఫ్యామిలీని పేదరికంలోకి నెట్టేయడానికి. అదే క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం లాంటి చాలా పెద్ద జబ్బులు వస్తే ట్రీట్మెంట్కి 10 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ స్థాయిలో మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి ఇప్పుడు. అలాంటి ఖర్చు పెట్టాల్సి వస్తే మీ దగ్గర అంత డబ్బు ఉందా లేదా ఇది ఆలోచించుకోవాలి. లేదు అంటే మాత్రము వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏ హెల్త్ పాలసీ తీసుకోవాలి అనే వర్రీ అక్కర్లేదు. నేను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు చాలా కంపెనీలు ఆఫర్ చేస్తున్న పాలసీస్ కనిపిస్తాయి. నెలకు జస్ట్ 400-500 రూపాయలతో కూడా ₹1 కోటి దాకా కవరేజ్ ఇచ్చే పాలసీలు ఇప్పుడు ఉన్నాయి. మీరు కంపేర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అప్ టు 25% డిస్కౌంట్ కూడా ఉంది. మీరు ఎన్ఆర్ఐ అయితే కనుక మీ పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్గా తీసుకోండి. మీ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి 18% GST లేకుండానే మీరు ఆ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ రావాలి, పాలసీ తీసుకుంటున్న వ్యక్తే సిక్ అయితే అప్పుడు ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్పి. నో ప్రాబ్లం, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ 30 minutesలో క్లెయిమ్ సపోర్ట్ అందిస్తారు. కాబట్టి కింద పోస్ట్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూస్తే QR కోడ్ కనిపిస్తుంది, దీన్ని స్కాన్ చేసి మీకు సూటబుల్ పాలసీ మీరు తీసుకోవచ్చు. 2025 మే 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ దాకా 4 months టైంలో కవిత తెలంగాణ రాజకీయాల్లో చాలా ప్రకంపనలు సృష్టించారు. సెప్టెంబర్ 1వ తేదీన కవిత ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు మీద కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి, ఆస్తులు పెంచుకున్నారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఆమె చేసిన ఆరోపణల్ని కేసీఆర్ సీరియస్గా కన్సిడర్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 hours లోపే పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి సెప్టెంబర్ 2వ తేదీ బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ హోదాలో, అంటే కవిత లిక్కర్ కేసును వాదించిన సోమభరత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె సస్పెన్షన్ లెటర్ని రిలీజ్ చేశారు. సస్పెన్షన్కి ముందు నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ని అన్ఫాలో చేస్తూ వచ్చారు. అలాగే బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల్లో నుంచి
జాగృతి కార్యకర్తల్ని, కవిత ఫాలోవర్స్ని రిమూవ్ చేశారు. హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పి అంతకు ముందే ఆమె ఫ్లెక్సీల్ని తగలబెట్టారు. అన్ని బీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత ఫోటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇవన్నీ కూడా రిమూవ్ చేశారు. ఇదిలా ఉంటే ఇంకొక వైపు తెలంగాణ జాగృతి ఆఫీసు, కవిత ఇంటి ముందు కవిత వర్గీయులు హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఆందోళనకు దిగారు. కవితతో నడుస్తున్న బీసీ లీడర్లు ఆమె సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నారు అని చెప్పి, బీసీల కోసం పోరాడుతున్నారు అని చెప్పి ఆమెకు మద్దతు ప్రకటించారు. అంటే తన నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వలేనటువంటి విధంగా కవిత గారిని అనగదొక్కింది ఎవరు? ఆ అభద్రత ఎందుకు? ఇలా మేము అంటున్నాం, మరో జయలలిత లాగా, మరో మమతా బెనర్జీ లాగా, మరో మాయావతి లాగా తెలంగాణ అమ్మ పాతగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రేపటి తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచి కాబోతుంది, ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తారు. కవిత ఆరోపణల మీద ఇప్పటిదాకా హరీష్ రావు అయితే రెస్పాండ్ అవ్వలేదు, కేటీఆర్ కూడా ఎక్కడా డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. కానీ కేటీఆర్ కవిత కామెంట్స్ బయటకు వచ్చిన కాసేపటికే కాళేశ్వరం మీద హరీష్ రావు అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఎలివేషన్ వీడియో ఒకదాన్ని షేర్ చేస్తూ అవర్ డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు, కేసీఆర్ అనుచరుడు హరీష్ రావు గారు అని చెప్పి ఇండైరెక్ట్గా కేటీఆర్ తన అభిప్రాయాన్ని, తన మద్దతుని హరీష్ రావుకి ప్రకటిస్తున్నట్లు ఇండైరెక్ట్గా ఇలా పోస్ట్ చేశారు. ఈ ఇష్యూ జరిగేటప్పుడు హరీష్ రావు తెలంగాణలో లేరు. తన కూతురికి లండన్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఆయన యూకే వెళ్ళారు. ఆయన లేకుండానే ఆయన చుట్టూ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. సస్పెండ్ చేసిన 24 గంటల్లో ప్రెస్ మీట్ పెట్టిన కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. తన సస్పెన్షన్ అనేది తన వివరణ తీసుకోకుండా ఉరిదీయడం లాంటిది అని చెప్పారు. నాకెందుకు నోటీస్ వస్తుంది? మరి నా లేఖ లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి. అంటే నన్ను ఏం మాట్లాడకుండా నన్ను డైరెక్ట్గా ఉరిదీస్తారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడగలేదా, చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదా, ఏమీ చెప్పకపోతే, ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న. ఈ ప్రెస్ మీట్లో కవిత హరీష్ రావు అండ్ సంతోష్ రావు మీద ఏ స్థాయిలో అటాక్ చేశారో అదే స్థాయిలో తన తండ్రి కేసీఆర్ మీద పదే పదే ప్రేమను, గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ఆయనకు ఏమవుతుందో అనే భయాల్ని కూడా ఆమె ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికెన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని, ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడిన. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నేను మే 1 నాడు లేబర్ డే రోజు మాట్లాడితే సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు. ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ, కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లా ఉండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయం అయితే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది. ఇది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళనన్నది ఆవేదన. హరీష్ రావు, సంతోష్ రావుని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ముఖ్యంగా కవిత ప్రెస్ మీట్ టార్గెట్ హరీష్ అనేలాగా ఎక్కువగా నడిచింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ఓడించే ప్రయత్నం హరీష్ రావు చేశారు అని చెప్పి కాళేశ్వరంలో ఆయన దోచుకున్నది 25 మంది ఎమ్మెల్యేలకు విడిగా తనే సపరేట్గా ఫండ్ చేశారు ఎలక్షన్స్ టైంలో అని చెప్పారు. హరీష్ రావు అక్రమ పాల వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి సీఎం పిఆర్ఓ బయట పెట్టినా కూడా వాటి మీద చర్యలు లేవు, ఒక్కరోజుతో అవంతా పక్కకెళ్ళిపోయాయి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు కలిసి విమాన ప్రయాణం చేసిన తర్వాత మొత్తం మారిపోయింది అని చెప్పి అప్పటి నుంచే కుట్రలు మొదలయ్యాయి అని చెప్పి ఇలా బాంబులు లాంటి ఆరోపణలు చేశారు. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి,
ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? సంతోష్ రావు కూడా విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పి కవిత డైరెక్ట్ అటాక్ చేశారు. ఎలా సంతోష్ రావు ఫ్రెండ్ అనే ఒక కారణంతోనే ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్, అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్ గా మా ముఖం పట్టుకొని అందరం కూడా అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు. కేటీఆర్ మీద పెద్ద విమర్శలు ఆరోపణలు ఏమీ చేయలేదు కవిత. ఆమె కంప్లైంట్ కేటీఆర్ విషయంలో ఒకటే, నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు కేసీఆర్ గారి బిడ్డను. తన పరిస్థితే ఇలా ఉంటే బీఆర్ఎస్ లో మామూలు మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంతకు మించి కేటీఆర్ మీద ఆరోపణలు ఏమీ చేయలేదు. మన కుటుంబాన్ని హస్తగతం చేసుకునే కుట్రల్ని గుర్తించాలి అని చెప్పి తన అన్న రామన్నకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. తను రాఖీ కట్టడానికి వస్తాను అని చెప్పి మెసేజ్ చేస్తే ఆయన ఏవో పనిలో ఉన్నారు, అందుకనే కట్టలేకపోయాను అని దానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన, అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉండే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. తను ఏ పార్టీలోనూ చేరేది లేదు అని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్లో స్పష్టంగా కవిత ప్రకటించారు. సామాజిక తెలంగాణ కోరుకునే వాళ్ళతో చర్చించి విద్యార్థులు, బీసీలు, అన్ని వర్గాల వాళ్ళతో మాట్లాడి తెలంగాణ భవిష్యత్తుకు ఏది మంచిదో అలాంటి నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పి ఆమె ప్రకటించారు. అలాగే ఇదే ప్రెస్ మీట్లో తన కుటుంబంలో జరిగిన అనేక విషయాలు చెప్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి కవిత అన్నారు. కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా, ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా, కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. తన కుటుంబంలో జరిగిన విషయాల గురించి చెప్తే తట్టుకోలేరు అని చెప్పి అన్న ఈ మాటల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆమె ఏ ఉద్దేశంతో అన్నారో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, రాను మీకే అర్థమవుతుంది. కేసీఆర్ ఫ్యామిలీలో, బీఆర్ఎస్ పార్టీలో ఇంతటి రాజకీయ దుమారానికి దారితీసిన ప్రధాన కారణాలు మనకు డైరెక్ట్గా మీడియాలో కనిపించేవి కొన్ని మాత్రమే. చాలా వరకు కారణాలు పైకి కనిపించని కారణాలు ఉన్నాయి. ఈ 4 నెలల కాలంలో కవిత అసలు తన ఆవేదనకు కారణాలేంటి, తను ఎందుకు ఇట్లా వ్యతిరేక స్వరం, ఒక రెబల్ లాగా మారారు అనే విషయాల్ని తనను డైరెక్ట్గా కలిసిన వాళ్ళతో, తనకు సన్నిహితులతో, తను నమ్మే వాళ్ళతో చాలాసార్లు షేర్ చేసుకున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అందరికీ తెలిసిన కారణాలతో మొదలు పెడతాను, ఆ తర్వాత నాకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన అసలు కారణాలు ఏంటో కూడా నేను చెప్తాను. మనకు పైకి కనిపిస్తున్న కారణాలేంటి? ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన రజతోత్సవ సభ జరిగినప్పటి నుంచి బీఆర్ఎస్ అగ్రనాయకుల మీద కవితలో అసంతృప్తి అనేది గూడుగట్టుకుంది. ఈ సభలో కేసీఆర్ స్పీచ్ మీద తన అసంతృప్తిని ఒక లెటర్ ద్వారా ఆమె తెలియజేశారు. 2వ తేదీన తండ్రికి తను లెటర్ రాస్తే మే 23వ తేదీన ఆమె రాసిన 6 పేజీల లెటరు మీడియాలో ప్రత్యక్షమైంది. అది కూడా ఆమె అమెరికాకు వెళ్ళినప్పుడు. దీంతో ఈ లెటర్ ఎవరు లీక్ చేశారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి అని చెప్పి ఆమె ఫస్ట్ టైం ఫైర్ అయ్యారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కవిత యాక్టివిటీస్ లో బీఆర్ఎస్ క్యాడర్ మాయమైంది, ఓన్లీ జాగృతి వాళ్ళే కనిపిస్తూ వస్తున్నారు. ఆగస్టు 3వ తేదీన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జగదీష్ రెడ్డి పేరు ఎత్తకుండానే నల్గొండ జిల్లాకు చెందిన ఒక లిల్లీపుట్ లీడర్ వల్లనే అక్కడ బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది అని చెప్పి ఆమె కామెంట్ చేశారు. సో అవి కూడా వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఆగస్ట్ 21వ తేదీన సింగరేణి యూనియన్ నుంచి TBGKS నుంచి ఆమె హానరీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ యూనియన్కి ఆ పదవి నుంచి ఆమెను తొలగించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఆ ప్లేస్లో నియమించారు. అది కూడా ఆమె అమెరికాకు వెళ్ళినప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. సో ఈ నిర్ణయం తీసుకోవడం మీద ఆమె బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఆమె సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ఇదొక పొలిటికల్ కుట్ర అని చెప్పి అందులో చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆరోపించారు. లేబర్ లాస్కు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ ఎట్లా నిర్వహిస్తారు అని చెప్పి కూడా ఆమె క్వశ్చన్ చేశారు. ఫైనల్గా సెప్టెంబర్ 1, 2025 కవిత ఒక కీలక ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేశారు. దీని సందర్భం ఏంటి? అసెంబ్లీలో
కాళేశ్వరంలో భారీ అవినీతి కుంభకోణం జరిగింది అని చెప్పి దాని మీద సిబిఐ విచారణ చేయాలి అని చెప్పి తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిబిఐ విచారణకు మేము రెఫర్ చేస్తాం ఇది అని చెప్పి ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంది. దాని మీద ఆగ్రహం ప్రకటిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయడానికి కారణము ఈ అనకొండాలి అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ మీద అబాండాలు వేసి ఆయన్ని బలి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డే ఉన్నారు అని చెప్పి ఆమె ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ ఆస్తుల కోసం అనేక కుట్రలు చేసినా, తన మీద పర్సనల్ అటాక్స్ చేసినా భరించాను, కానీ ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఒక బిడ్డగా తన కడుపు రగిలిపోతుంది అని అన్నారు. ఇవన్నీ చెప్పి పార్టీ నాయకులకి ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఆమె ఇచ్చారు. తను ఎవరో ఏదో చెప్తే ఆడే తోలుబొమ్మను కాదు అని చెప్పి పొలిటికల్గా తనకు ఇబ్బంది అయినా సరే చెప్పాల్సింది చెప్పి తీరుతాను అని చెప్పారు. ఫైనల్గా కేసీఆర్ మీదనే సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఏం పార్టీ ఇది, ఉంటే ఏంది పోతే ఏంది అని చెప్పి డైరెక్ట్గా పార్టీ గురించి ఇలా అటాకింగ్గా మాట్లాడారు. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేది పోతే. టెక్నికల్గా జనం ముందు ఎస్టాబ్లిష్ అయ్యేలాగా కవిత సస్పెన్షన్కు దారితీసిన కారణాలు ఇవే. కానీ కవిత వైపు ఒక వాదన ఉంది. ఆమె చాలా రోజుల నుంచి చాలామంది సన్నిహితులతో, తనకు కలిసిన వాళ్ళతో, మీడియా మిత్రులతో షేర్ చేసుకున్న అనేక విషయాలు, బయటికి ఎక్కడ రాని విషయాలు చాలా ఉన్నాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే ఒక ఉమెన్ లీడర్ ఎదుగుతున్నప్పుడు ఆమె చుట్టూ ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను వాటిని మీ ముందు పెడుతున్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కవిత తన సొంత కుటుంబంలో తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారు అనేది ఆమె వివిధ వ్యక్తులకు తన ఆవేదన షేర్ చేసుకున్నప్పుడు చెప్పిన ఒక కీలకమైన ఇంపార్టెంట్ విషయం. దీన్ని ఒకే ఒక ఎగ్జాంపుల్తో ఆమె ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2012-13 టైంలో కేసీఆర్ బృందం ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి, అంటే అప్పుడు కేంద్రంలో UPA 2లో అధికారంలో ఉన్న కీలకమైన జాతీయ స్థాయి కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. సో వాళ్ళని కలవాలి అని చెప్పి కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తే కుదరలేదంట. అప్పటికి కవిత ఎంపీ కూడా కాదు. 2014లో ఆమె ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. సో ఏ పదవిలో లేరు, అయినా సరే ఆమె సోషల్ యాక్టివిటీస్లో అప్పటికే ఉన్నారు కాబట్టి ఆమెకి అప్పుడు UPA 2లో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళలో కొంతమంది చాలా బాగా తెలుసంట. సో ఆస్కార్ ఫెర్నాండెస్ గారు కూడా అలా కవితకు బాగా తెలిసిన ఒక వ్యక్తి. ఆయన్ని రిక్వెస్ట్ చేసి కేసీఆర్తో సమావేశం అవ్వడానికి కవిత అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించారంట. తీరా ఢిల్లీకి వెళ్ళే టైం రాగానే కేసీఆర్ కవితను నువ్వు రాక్కర్లేదు అని చెప్పి కొడుకు కేటీఆర్ను ఇతర లీడర్లను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళారు. సో అపాయింట్మెంట్ తను ఫిక్స్ చేయిస్తే తన ద్వారా ఢిల్లీ వెళ్తూ తనను తీసుకెళ్లకుండా నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి మిగిలిన వాళ్ళని అండ్ కేటీఆర్ని వెంట పెట్టుకుని వెళ్ళడము అనేది ఆమెని ఆశ్చర్యపోయేలాగా చేసిందంట. కానీ అప్పుడు ఆమె దాన్ని సీరియస్గా తీసుకోలేదు. రాష్ట్ర సాధన కోసం కదా, ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకున్నారు. ఇది ఎందుకు చెప్పాను అంటే కవిత ఇలా చాలాసార్లు తన కుటుంబంలోనే జెండర్ డిస్క్రిమినేషన్ని, వివక్షను, అమ్మాయి అయిన కారణంగా పక్కనే ఉండిపోవాల్సిన పరిస్థితిని ఫేస్ చేశాను అనేది తను వివిధ వ్యక్తులతో చెప్పినట్లు తెలిసింది. పెళ్ళైన తర్వాత 2003లో భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోయిన కవిత 2006లో తిరిగి వచ్చి సాంస్కృతిక ఉద్యమ నిర్మాణంలో భాగంగా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బతుకమ్మని సెలబ్రేట్ చేశారు. జనం కూడా కేసీఆర్ బిడ్డే అయిన కవితను తెలంగాణ బతుకమ్మగా ప్రేమించారు, ఆదరించారు. ఆ ఆదరణతోనే ఆమె 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. కానీ ఆమె రాష్ట్రమంతా తిరగాలి అని చెప్పి తనకు వచ్చిన ఆహ్వానాలన్నిటికీ తను అటెండ్ అవ్వాలి, ప్రజలు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఎంపీ అయిన తర్వాత అలా తిరుగుతున్న క్రమంలో తనకు వస్తున్న విస్తృత ప్రజాదరణ చూసి తన కుటుంబ సభ్యులే తట్టుకోలేకపోయారు. తన కుటుంబ సభ్యులు నువ్వు నిజామాబాద్ జిల్లాకే పరిమితం అవ్వు, నువ్వు అన్ని జిల్లాలకు వెళ్తే అక్కడున్న లోకల్ లీడర్లు వాళ్ళకు ప్రచారం రావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. కాబట్టి నీ జిల్లా, నీ పరిధి లేదా నీ ఎంపీ కాన్స్టిట్యున్సీ దాటి వెళ్ళకు అని చెప్పి తనకు అనఫీషియల్గా ఆదేశాలు వచ్చాయి అనే విషయాన్ని కూడా ఆమె సన్నిహితుల ద్వారా తెలిసిన విషయం. సో దీన్ని కూడా నేను మౌనంగా భరిస్తూ వాళ్ళు చెప్పినట్లే చేశాను అని చెప్పి ఆమె సన్నిహితులకు చెప్పారంట. కుటుంబంలో ఆమెను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారు అనేది ఆమె నమ్ముతున్నారు. విశ్వసనీయ వర్గాలు చెప్పిన దాన్ని బట్టి ఆమె మైండ్ సెట్ ఎలాంటిదైతే సాయంత్రం అయితే ఇంట్లో పని వాళ్ళు కూడా ఉండకూడదు, తను తన పిల్లలు తన భర్త మాత్రమే, వాళ్ళతోనే తను ప్రశాంతంగా గడపాలి అనుకునే మైండ్ సెట్ ఆమెది. సో చాలా ప్రైవసీ కోరుకుంటారు, అందుకే మంచి ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఎంపీగా ఎమ్మెల్సీగా తన యాక్టివిటీస్ని ఎప్పుడు సపరేట్గానే ఆమె చేసుకుంటూ వచ్చారు. జాగృతి క్యాడర్ని సపరేట్గా తను నిర్వహిస్తూ వస్తున్నారు. తన సోషల్ మీడియా టీమ్ సపరేట్. మార్నింగ్ టైంలో వర్కింగ్ అవర్స్లో ఎక్కువ మంది ప్రజలు తనని కలిసేలాగా, తను జనాన్ని కలిసేలాగా తన ఇంటిని తన డేని ప్లాన్ చేసుకున్నారు. అలాంటి ప్లానింగ్ అనేది
తన పార్టీలో ఉండే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద లీడర్లకు కూడా నచ్చలేదు. ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఆమె ముందుకెళ్తూ ఉంటే దాన్ని చూసి భరించలేకపోయారు అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాదు 2019లో నిజామాబాద్ ఎంపీగా ఆమె ఓడిపోయారు. ఆ ఓటమికి కారణము నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. ఇదే విషయాన్ని జాగృతి నాయకులు కూడా చెప్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలకు ఇచ్చినంత ప్రయారిటీ నిజామాబాద్కు ఇవ్వకపోవడంతో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ప్రతిపక్ష లీడర్గానే ఆమె ఫీల్ అయ్యారు, ఆమె స్ట్రగుల్ అయ్యారు అని చెప్పి జాగృతి లీడర్లు చెప్తున్నారు. ఆడబిడ్డగా అవమానాల పాలు అయింది ఆమె. 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష నేతగానే ఉన్నది. ఒక పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. ఇలా సిరిసిల్ల ఎట్లా ఉన్నది, సిద్దిపేట ఎట్లా ఉన్నది, నిజామాబాద్ ఎట్లా ఉన్నది అంటే తన నియోజకవర్గానికి కూడా నిధులు ఇయ్యలేనటువంటి విధంగా కవిత గారిని అనగదొక్కింది ఎవరు? ఇక్కడ నిజంగా కవిత మీద బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళే కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా నిజంగా కవిత మీద కక్ష కట్టే అవకాశాలు ఏమున్నాయి? ఇది పరిశీలించినప్పుడు తెలంగాణ జాగృతి సంస్థకు హోల్ అండ్ సోల్ హెడ్ కవిత మాత్రమే. 2006 నుంచి జాగృతి ఉంది కాబట్టి వేలాది మంది కార్యకర్తల బలం అయితే జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో ఉంది. సో సొంత భవనం ఉంది, సొంత యాక్టివిటీస్ ఉన్నాయి. ఇలాంటి బలము కేటీఆర్కి లేదు. జాగృతి లాంటి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లేదు. సోషల్ మీడియా బలం ఉండొచ్చు, ప్రజల్లో కూడా బలం ఉండొచ్చు. అలాగే హరీష్ రావు కూడా అంతే. హరీష్ రావు చాలా పాపులర్ లీడర్ అయినప్పటికీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లేదు. ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తారు ఆయన కూడా. తెలంగాణ ఉద్యమానికి ప్యారలల్ గా జాగృతితో ఉద్యమాన్ని నిర్మించిన తనకు రాజకీయంగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆమె కోరుకున్నారు. అంటే కేటీఆర్తో ఈక్వల్ ప్రయారిటీ, హరీష్ రావుతో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఆమె కోరుకున్నారు. కానీ అట్లాంటి పరిస్థితి విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద కేసీఆర్ ఫ్యామిలీ లేదు. ఇది ఆమెని అత్యంత నిరాశకు గురి చేసిన విషయం. ఎందుకంటే ఇన్నేళ్లుగా పాలిటిక్స్లో ఉన్నప్పుడు తను సొంతంగా కూడా ఎదిగే అవకాశం ఉండాలి అని చెప్పి ఆమె కోరుకున్నారు. అట్లాంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఒక ఉక్కపోతకు గురయ్యారు. కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం ఏంటి అనేది ఆమె వర్షన్. ఇండిపెండెంట్గా ఎదగాలి, ఒక అత్యున్నత పదవిలోకి రావాలి అనే కోరిక ఈమెలో ఉంది కాబట్టి ఈమెతో జాగ్రత్తగా ఉండాలి అనేది బీఆర్ఎస్ ముఖ్య నాయకుల అలర్ట్నెస్. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇదే మెయిన్ రీజన్ ఈ ఘర్షణ మొత్తానికి కూడా. తను ఏం చేస్తుందో తెలుసుకోవడానికి, తన యాక్టివిటీస్ పైన నిఘా పెట్టడానికి ఎప్పటి నుంచో తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనేది కూడా ఆమె తనని కలిసిన వాళ్ళకి డైరెక్ట్ గానే చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని కూడా ఆమె డెసిషన్ తీసుకున్నారంట. లిక్కర్ స్కామ్ ఇష్యూలో పార్టీ లీడర్లు కంటి తుడుపులో భాగంగా నా దగ్గరకు వచ్చారు, నాకు మద్దతు ప్రకటించారు తప్పితే జాగృతి తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు, క్యాడరు నన్ను వదిలేశారు అనే బాధ ఆమెలో ఉందట. సో తను ఏ తప్పు చేయకపోయినా కూడా అనుక్షణం తన మీద నిఘా పెట్టడాన్ని జీర్ణించుకోలేక డిసెంబర్ 3, 2023 రోజు కల్వకుంట్ల కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లెటర్ రాసుకుని తన భర్తతో కలిసి తండ్రి కేసీఆర్కు ఆ లెటర్ ఇచ్చి ఇంక రాజకీయాల నుంచి వైదొలగాలి అనే నిర్ణయానికి వచ్చి తను వెళ్ళారంట. డిసెంబర్ 3, 2023 అంటే అది తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన రోజు. పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, అదే ఆనందంలో రాజకీయాలకి స్వస్తి పలకాలి అని చెప్పి ఆమె అనుకున్నారంట. కానీ పార్టీ ఓడిపోవడంతో తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే అధికారం పోగానే బిడ్డ కేసీఆర్ను వదిలేసింది అనే చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం కోసము కనీసం ఆ విషయాన్ని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకుండా మళ్ళీ తను ఇంటికి వచ్చేసారంట. తెలంగాణలో చాలా సమస్యలున్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా బీఆర్ఎస్ రోజు రోజుకి రాజకీయ సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణము కేసీఆర్ కాకుండా బీఆర్ఎస్లో ఉన్న 3 పవర్ సెంటర్స్. పవర్ సెంటర్ నెంబర్ 1 కేటీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పాపులర్ లీడర్ కేసీఆర్ తర్వాత. అలాగే పవర్ సెంటర్ నెంబర్ 2 హరీష్ రావు. సో చాలా చెరిష్మాటిక్ లీడర్, రూరల్ తెలంగాణ మీద చాలా పట్టున్న పవర్ఫుల్ లీడర్. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని కూడా శాసించగలిగే శక్తి హరీష్ రావుకి ఉంది అని చెప్పి చెప్తారు. అలాగే ఈ 2 పవర్ సెంటర్స్ని కంపీట్ చేసి ముందుకు వెళ్ళాలి, నేను రాజకీయంగా ఎదగాలి, వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళని మించి ఒక మోస్ట్ పవర్ఫుల్ పదవిలోకి నేను వెళ్ళాలి అని చెప్పి నాకంత క్యాపబిలిటీ ఉంది అని చెప్పి కోరుకుంటున్నా కవిత పవర్ సెంటర్ నెంబర్ 3. తనకు అన్ని అర్హతలు ఉన్న కేటీఆర్, హరీష్ రావుతో పోల్చితే కనీస ప్రాధాన్యత కూడా తనకు దక్కట్లేదు, తనని అణిచిపెట్టి ఉంచుతున్నారు అనే విపరీతమైన అసంతృప్తితో ఉన్న కవిత తను ఎందుకు ఎదగకూడదు రాజకీయంగా? సో ఫ్యామిలీనే తనకు బర్డెన్ అయినప్పుడు, ఫ్యామిలీనే తనని
అణిచిపెట్టి పెట్టినప్పుడు, సొంత పార్టీనే తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు నేను ఎందుకు ముందుకు ఇండిపెండెంట్గా ఎదగకూడదు అనే నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకుని రాజకీయంగా ముందుకెళ్ళాలి అనేది ఆమె తీసుకున్న నిర్ణయంగా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకైతే ఆమె కేటీఆర్ కంటే కూడా హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి అని చూస్తే, ఇప్పుడు నేను చెప్పబోయేది కవిత హరీష్ రావుని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణాలుగా వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మాత్రమే. సో కేసులేమీ ఎదుర్కోకుండా ఇప్పటిదాకా అయితే హరీష్ రావు తనని తాను మిస్టర్ క్లీన్గా జనం ముందు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన రాజకీయ చాణక్యత, ఆయన తెలివితేటలు ఆ స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళ వర్షన్. కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఈ ఫార్మా కేసు, కేసీఆర్ గారికి వచ్చేసరికల్లా సిబిఐ కేసు. మరి హరీష్ రావు జీరోనా? హరీష్ రావు మీద ఏముండవా? క్లీన్ చీటా? కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఇలా కేసుల్లో ఉంటే హరీష్ రావు మాత్రం ఎందుకు ఏ కేసు లేకుండా ఉన్నారు, ఇదంతా ఆయన చేస్తున్నదే అనేది వాళ్ళ వర్షన్. జాగృతి కార్యకర్తలు ఇలా చెప్తుంటే అసలు ఈ బీఆర్ఎస్ ఇష్యూలో అసలైన బాధితులు ఎవరైనా ఉన్నారు అంటే అది హరీష్ రావే అనేది వి ప్రకాష్ లాంటి వ్యక్తులు, అంటే బీఆర్ఎస్ ఇంటి విషయాలు బాగా తెలిసిన మనుషులు చెప్తున్న విషయం. ఆ 6 నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే అన్న దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ బతుకు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేటాడు. నెగిటివ్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని లేపి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి ఆయనతో చిరకాలం ఉన్నందుకు నేను కేసీఆర్ గారికి 51 మార్క్ ఇస్తే హరీష్ రావుకు 49% ఇస్తా. 100% వాళ్ళ నుంచే వచ్చింది అనుకుంటే ఒక 1% కేసీఆర్ ఎక్కువ. కానీ హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, హరీష్ లేకపోతే తెలంగాణ పార్టీ లేదు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి ఆయన ఎన్నో బాధలు పడ్డా ఇప్పటిదాకా పార్టీ లైన్ క్రాస్ చేయకుండా అదే పార్టీలో కేసీఆర్కు విధేయుడిగా కొనసాగుతున్నారు అని చెప్పి వి ప్రకాష్ చెప్తున్నారు. కవిత ఒక బాధితురాలు, హరీష్ రావు ఒక బాధితుడైనప్పుడు వీళ్ళని బాధ పెడుతున్నది ఎవరు? కవిత తన అన్న కేటీఆర్నో నాన్న కేసీఆర్నో కాకుండా మేనబావ హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ఇద్దరు బాధితులైనప్పుడు ఆయన్ని మాత్రం టార్గెట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి అనేది జాగృతి సోర్స్ ఏం చెప్తున్నాయంటే, ఒకటో కారణము బీజేపీతోనే కాదు అన్ని పార్టీ లీడర్లతో అలాగే మీడియా వాళ్ళతో ఎప్పుడూ టచ్లో ఉండే హరీష్ రావు, అందరితో సత్సంబంధాలను మెయింటైన్ చేసే హరీష్ రావు కేసీఆర్కు ఎలా ద్రోహం చేస్తున్నారో చూడండి అని చెప్పి గజ్వేల్లో హరీష్ రావు కేసీఆర్ను ఓడించాలి అని చెప్పి తనకు కొత్త నంబర్ నుంచి ఫోన్ చేశారు అని చెప్పి అందరి ముందు పెడుతున్నారు. హరీష్ రావు అన్నో నంబర్తో ఫోన్ చేసి నీవేమన్నా కష్టపడు, మా మామను ఓడించు, నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా, మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది, మా మామ మా కేటీఆర్ గారికి అభయెత్తున్నాడు, నా ఇజ్జత్ తీస్తున్నాడు, నేను తెలంగాణ కోసం 14 ఏళ్లు కష్టపడ్డా, గ్లాసులు కడిగినా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇవాళ చేతికొచ్చినాక మా బావమరిదిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను కొడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం వెనుకపోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమైనా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్తో నాకు ఫోన్ చేసిండు. ఇది నిజం. నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తా. ఓ పక్క కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితో అవసరమైతే అటు మాట్లాడుతున్నారు. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్ కి సపరేట్ గా ఫండింగ్ ఇవ్వడానికి? 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్ లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది, మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి, నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా? ఇక రెండో కారణం, ఇది కూడా బీఆర్ఎస్ ఇంటర్నల్ విషయము. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక మీటింగ్లో కవితను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ఒక సూచన హరీష్ రావు కేటీఆర్ని టార్గెట్ చేయడానికి దారి తీసింది అని చెప్పి జాగృతి వాళ్ళు చెప్తున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో కవిత తెలంగాణ వ్యాప్తంగా తను బీఆర్ఎస్ ఉమెన్ వింగ్ని కోఆర్డినేట్ చేశారు. దాన్ని ప్రస్తావించిన కేసీఆర్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు త్వరలో అమల్లోకి వస్తుంది, అది అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 50 మందికి పైగా మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళనందరినీ
లీడ్ చేసే స్థాయికి నువ్వు ఎదగాలి అని చెప్పి ఒక మాట చెప్పారంట. ఆ మీటింగ్లో ఓపెన్గా ఫస్ట్ టైం కేసీఆర్ చెప్పడము అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి హరీష్ రావు తనను రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత ప్రాధాన్యత పెరిగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే భయము హరీష్ రావులో పెరిగింది. అందుకే ఆమె మీద సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకు క్లోజ్గా ఉండే పత్రికల ద్వారా లేనిపోనివి రాయిస్తున్నారు అనేది కూడా జాగృతి సోర్స్ చెప్తున్న విషయం. సో కవిత 42% బీసీ రిజర్వేషన్ల ప్రకటన మీద సంబరాలు చేసుకుంటుంటే తీన్మార్ మల్లన్నతో ఇతర మీడియా ఛానళ్లతో తిట్టించింది హరీష్ రావే అని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి హరీష్ రావు నుంచి రియాక్షన్ రావాల్సింది. నేను ఈ వీడియో చేసినప్పటికీ ఎలాంటి రియాక్షన్ రాలేదు కాబట్టి నేను దాన్ని క్యారీ చేయలేకపోతున్నాను. ఎస్, హరీష్ రావు ఇలా చేయించారు అనేది కూడా నా ఉద్దేశం అస్సలు కాదు. వాళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనేది నేను తెలుసుకున్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ప్రస్తుతానికైతే కవిత కేటీఆర్ని అంత ఎక్కువగా డైరెక్ట్గా విమర్శలు చేయలేదు, ఇండైరెక్ట్గా చాలా చెప్పారు. సో దీని వెనుక 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, కేటీఆర్ మీద ఎలాంటి వ్యతిరేకత లేకపోవడము, లేకపోతే అన్నా చెల్లెల మధ్య మంచి అనుబంధం ఉండడము అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి అవకాశం అయితే పెద్దగా లేదు. ఇక రెండో కారణము, తాడో పేడో తేల్చుకున్న తర్వాతే డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు అని వ్యూహాత్మకంగా అనుకోవడం. ఈ వీడియో ద్వారా స్పష్టంగా చెప్తున్నది ఒకటే, కవిత రాజకీయంగా మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఆ ఆకాంక్షను ఆమె డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలాసార్లు వ్యక్తం చేశారు. కానీ తనకు అలాంటి అవకాశం వితిన్ ద పార్టీలో, వితిన్ ద ఫ్యామిలీలో లేకపోవడం వల్ల అసంతృప్తితో నలిగిపోయి ఉద్యమ టైం నుంచి అనేక ఎక్స్పీరియన్సెస్ చేసి ఇంకా తట్టుకోలేక నేను ఎదిగి చూపిస్తాను అనేలాగా ఒక రెబల్గా మారి బయటకు వచ్చేశారు అనేది ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నా. నాకు అర్థమైంది అది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉమెన్ లీడర్స్ని ఎదగాలి అనుకున్నంత మాత్రాన, బాగా పనిచేసినంత మాత్రాన, ఆ స్థాయి ఉన్నంత మాత్రాన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా అంటే చరిత్రలో అయితే అట్లాంటి చరిత్ర అయితే ఏమీ లేదు. ఒకప్పుడు తెలంగాణలో విజయశాంతి సొంత పార్టీ పెట్టి చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్న విజయశాంతి చివరికి బీఆర్ఎస్లో తన పార్టీని టీఆర్ఎస్లో కలిపేయాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో కూడా ఆమె లేరు. అలాగే షర్మిల పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో పోటీ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి అంత ప్రాధాన్యత అయితే ఇప్పుడు చూపించేలాగా కనిపించట్లేదు వాతావరణం. సో ఈ చరిత్రను చూసుకుంటే కవితను ఎదగనిస్తారా అంటే అవును అని చెప్పలేము. ముఖ్యంగా చాలా పెద్ద నెగిటివ్ అంశం ఆమెకు ఇక్కడ లిక్కర్ కేసు. ఈ లిక్కర్ కేసు వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది, ఆమె వల్లనే ఓడిపోయింది అని చెప్పి బీఆర్ఎస్లో కూడా అంతర్గతంగా విమర్శలు ఆమె వైపునే ఉన్నాయి. ఇలాంటప్పుడు లిక్కర్ కేసుతో బిల్డ్ అయిన నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకునే స్థాయిలో ఆమె పనిచేసినప్పుడే ఆమె అనుకున్నవి సాధ్యమవుతాయి. కవితకు సానుకూల అంశాలు ఏమున్నాయి అంటే ఇక్కడ తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా ఉంది కదా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, కానీ తెలంగాణ జాగృతిలో తెలంగాణ పేరుంది, ఆ సెంటిమెంట్ ఇప్పటికీ ఉంటుంది. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వామ్యము, కీ రోల్ పోషించడము అనేది అంత తొందరగా మర్చిపోయే విషయాలు కావు కాబట్టి ఆ బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లొచ్చు. అదే బ్రాండ్తో తెలంగాణ జాగృతి పార్టీని కూడా ఆమె స్థాపించవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో చీలికల వల్ల, కవిత తిరుగుబాటు వల్ల ఎవరు ఎక్కువ లాభపడతారు? కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలి అనే నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి రాష్ట్ర బీజేపీ ఆరోపణలు చేస్తూనే ఉంది కాబట్టి సిబిఐకి అప్పచెప్తే ఇంకా బీజేపీ మాట్లాడలేదు. పైగా బాల్ బీజేపీ కోర్టులోకి నెట్టేసినట్లు అవుతుంది. ఇక మీదట కాళేశ్వరం కేసును కంచికి చేర్చాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంటుంది. ఈ కేసు నుంచి బయటపడడానికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడానికి కానీ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యే పరిస్థితి రేవంత్ రెడ్డి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. అదే జరిగితే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కవిత లేకపోతే కవిత పెట్టే పార్టీతో రేవంత్ రెడ్డికి సహజమైన పొత్తు కుదురుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలయిక అనేది కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కొంతమంది బీజేపీ వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. అలా నచ్చని వాళ్ళు బయటకు వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే కవిత పార్టీకి కానీ వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్గా లాభపడేది కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రస్తుత వ్యూహం కావచ్చు. కొంచెం డెప్త్గా అర్థం చేసుకుంటే ఈ పొలిటికల్ ఈక్వేషన్ మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనము రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పడం చాలా కష్టం. నేను తెలుసుకున్నవి, నాకు అర్థమైనవి నేను మీ ముందు పెట్టాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి
ఏ సైడు తీసుకోకుండా ఉన్నది ఉన్నట్లు జనం ముందు పెట్టే ఇలాంటి ఛానల్కి మీ అందరి సపోర్టు కావాలి. మీకు వీలైతే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఇండిపెండెంట్ ఛానల్లో ఇండిపెండెంట్ జర్నలిజాన్ని సపోర్ట్ చేయడానికి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి పెయిడ్ మెంబర్గా జాయిన్ అవ్వండి. అది మన ఛానల్ని స్ట్రెంథన్ చేస్తుంది. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీ వయసు, ఆరోగ్య సమస్యలు పెరిగే కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి చిన్న వయసులోనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అప్ టు 25% డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. లింక్ కోసం మీరు డిస్క్రిప్షన్ లేదా ఫస్ట్ కామెంట్ చూడండి, లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.